హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్కి మొత్తం పైపింగ్ కూడా సన్న క్లాత్తో చేశానన్నమాట. శారీలోని క్లాత్ ఇదిగోండి, ఈ క్లాత్తోనే చేశాను. ఏ విధంగా చేశాను అనేది చూడండి. ఇదిగోండి, మొత్తము ఇంత క్లాత్ ఉంది. శారీలో కట్టు చెంగులో క్లాత్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు చూసారు కదా, నెక్ మొత్తము సరిపెట్టాను. ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ హాఫ్కి కట్ చేసుకొని మిడిల్కి అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా క్రాస్గా కట్ చేస్తున్నాను అనమాట. ప్రతి పీస్ కట్ చేసుకోవాల్సిందే. ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్కి క్రాస్ ఈ విధంగా, అంటే ఇలా అటాచ్ చేస్తే మనకి కొంచెం క్లాత్ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. ఇప్పుడు స్ట్రైట్ పీస్ కాస్త ఇలా క్రాసుల కింద కట్ చేసుకొని మొత్తం క్రాస్ పీస్ కింద తయారు చేస్తున్నాం అన్నమాట. స్ట్రైట్గా ఉన్న పీస్ని ఈ విధంగా అటాచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తము కూడా అటాచ్ చేసేసాను. ఉన్న క్లాత్ మొత్తము కూడాను ఫస్ట్ ఇటు సైడ్ నుంచి కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ రావాలి. నేను మొత్తము కూడా ఈ ఉన్న క్లాత్ తోటే అటాచ్ చేశాను. ఇదిగోండి, కరెక్ట్గా మనం మెడపట్టి ఎలా వేసుకుంటామో అంత వెడల్పు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అటాచ్ చేసుకుంటాం కదా, మెడపట్టికి కూడా అలానే అటాచ్ చేసుకోవాలి. దీనికి కూడాను చాలామందికి శారీలోని సన్న పీస్ తోటి ఇలా పైపింగ్ వేసుకోవడం రాదండి. వాళ్ళ కోసం డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. నేను డబల్ ఫుట్ తోటే చేస్తున్నాను పైపింగ్ మొత్తము కూడాను. ఈ విధంగా మొత్తం కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఎడ్జ్లో కూడా నాకు బుటగా క్లాత్ అయితే సరిపోయిందండి. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. కొంచెం ఈ విధంగా వస్తే ఈ విధంగా కట్ చేసుకొని ఈ క్లాత్ని లోపలికి ఫస్ట్ ఎలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో అలానే ఎండింగ్ కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి ఇలాగా కర్వ్స్ దగ్గర మాత్రమే చిన్నగా కట్స్ ఇవ్వాలన్నమాట. మెడ కట్ అవ్వకూడదండి, లోపల క్లాతే కట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు తిత్తులల్లే రాదనమాట. ఇది చిన్న టిప్ అనమాట. నెక్కి ఏ నెక్కైనా, అదే కోణం నెక్ అయితే కోణాల దగ్గర, పలక కానీ స్టార్ నెక్ కానీ అలాంటివి అయితే కోణాల దగ్గర ఇవ్వాలి. రౌండ్స్ దగ్గర కాబట్టి రౌండ్ నెక్ కాబట్టి రౌండ్స్ దగ్గర మాత్రమే కట్స్ పెట్టాను. ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ దీంట్లో లోపల పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ క్లాత్ ఈ విధంగా పైపింగ్ వచ్చే విధంగా పెట్టి దీని మీద డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేసేస్తున్నాను. ఇలాగా మధ్యలోకి పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది క్రాస్ పీస్గా మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు తిత్తులల్లే రాదండి, చాలా నీట్గా వస్తుంది. స్ట్రైట్ పీస్ అయితే రాదు. ఎప్పుడు కూడా మెడపట్టికి కూడా క్రాస్గానే కట్ చేసుకుంటాం కదా క్లాత్ని. సిల్క్ అయినా ఏదైనా క్లాత్ ఇలా క్రాస్గా కట్ చేసుకుంటేనే ఇంత నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా మొత్తము కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం టైట్గా మనం పట్టుకొని ఇది లాగే విధానంలో ఉంటుందన్నమాట. క్లాత్ని స్టిఫ్గా లాగే విధానంలో మొత్తము కూడా. ఇక్కడ నేను లైట్ ఉండడం వల్ల మీకు కనిపించట్లేదు అనుకుంటున్నాను. లైట్ ఆఫ్ చేసేసి నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా పెట్టేసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళటమే. అంతేనండి, మొత్తము పైపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మొత్తము స్టిచ్ చేశాను. మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు లోపలికి క్లాత్ ఉంటుంది కదా, దాన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇష్టం అనుకుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, ఒకవైపు ఫస్టే స్టిచ్ చేసేసుకొని. కానీ నేను మొత్తము కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తానండి. ఎప్పుడు హెమ్మింగ్ అనేది పెట్టుకోను. హెమ్మింగ్ అంటే చాలా టైం పట్టేస్తుంది. హెమ్మింగ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఈ వాషింగ్ మిషన్స్లో వేసేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చేత్తో ఎవరు ఉతుక్కోవట్లేదు. సో ఇలాగా కుట్టేసుకుంటే స్టిఫ్గా కూడా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుందన్నమాట. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకుంటే ఇలాగ మొత్తము కూడా ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తము స్టిచ్ చేసేసుకోవటమేనండి. చూడండి, సన్న పీస్ మీకు చూపించాను. మొత్తం సన్న పీస్ తోటి ఇంత చక్కగా నీట్గా, ఈ నెక్ కూడా పెద్దదేనండి, 9 ఇంచెస్ అబోనే ఉంది. ఇలా మొత్తం స్టిచ్ చేసేసాను అనమాట. మొత్తం ఇటు సైడ్ నుంచి ఫ్రంట్ నెక్ నుంచి బ్యాక్ నెక్ వరకు
ఇలాగ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి వెనకాల వైపు కూడా చక్కగా నీట్గా ఇలాగ స్టిచ్